నగర శివారు ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్లోని పంచలోహ విగ్రహాలు చోరీ చేస్తున్న ముఠా ఆట కట్టించారు రాచకొండ పోలీసులు. బతుకు తెరువు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి చెడు వ్యసనాలు జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం దేవాలయాల్లోని విగ్రహాలు దొంగిలించాలని స్కెచ్ వేసింది ఓ గ్యాంగ్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు టెంపుల్స్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వీళ్లపై నిఘా పటిష్టం చేసి పక్కా సమాచారంతో పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. సిటీ శివారు ప్రాంతాల్లోని ఆలయాలే వాళ్ల టార్గెట్. దేవాలయాల్లో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన శివానంద, ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ షరీఫ్ గత 6 నెలల క్రితం హైదరాబాద్ వచ్చి రోజువారీ కూలీ పనులు చేసేవారు. ఈ క్రమంలో వనస్థలిపురంలోని లేబర్ అడ్డా దగ్గర ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని ప్లాన్ చేశారు. సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను సెలెక్ట్ చేసుకున్నారు. అర్ధరాత్రులు జనసంచారం ఉండదు కాబట్టి శివారు ప్రాంతాల్లో చోరీలు చేయడం ఈజీ అని భావించారు. శివానంద్ అనే వ్యక్తితో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు. వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి అదర్ ఎడిక్షన్స్ కు అలవాటు పడ్డారు. ఈ నేరం చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఈ నేరం చేశారు. వీళ్ళు సిటీ శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా తక్కువగా ఉండడం, సీసీ కెమెరాలు లేని ఆలయాలు సెలెక్ట్ చేసుకుంటారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో ఆలయాల్లోని పంచలోహ విగ్రహాలను దొంగలిస్తున్నారు. చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితులు శివానంద్, షరీఫ్లతో పాటు వారు దొంగిలించిన విగ్రహాలు కొంటున్న క్రాంతి కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. వీళ్ళిద్దరూ దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవి అమ్మడం జరిగింది. ఇతను ఉప్పల్లో ఉంటాడు. విల్ బి ఇంటరాక్టింగ్, దే విల్ టేక్ ద పోలీస్ రిమాండ్ ఆల్సో తీసుకుంటాం. అప్పుడు ఇంకా కస్టడీలో ఇంకా వీళ్ళు ఇంటరాక్ట్. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మేట్ పిఎస్ పరిధిలో వరుసగా ఆలయాల్లో విగ్రహాల చోరీలకు పాల్పడింది ఈ గ్యాంగ్. 3 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 5 లక్షల విలువైన 61 కేజీల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శివారు ప్రాంతాల్లోని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అనుమానిత వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు. సీసీ కెమెరాలు లేనివి, ఊర్లలో ఉన్నవి, తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నవి, అంటే 11-12 గంటల లోపల క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళ వెళ్ళి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. కాబట్టి దీనికి వల్ల సీసీ కెమెరాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఊర్లలో కూడా కొంచెం ఇటువంటి విషయాల్లో ఏదైనా మీకు అనుమానపరంగా ఎవరైనా వ్యక్తులు కనబడ్డప్పుడు కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుతున్నాం. సిటీ శివారు ప్రాంతాల్లో నిఘా పెంచారు పోలీసులు. దోపిడీకి పాల్పడుతున్న గ్యాంగ్స్ పై ఆరా తీస్తున్నారు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.